కావాలి, సల్ఫర్ కావాలి. సో మెయిన్గా మనకేంటంటే రాక్ ఫాస్ఫేట్ మొత్తము మనకు ఆఫ్రికన్ కంట్రీస్ నుండి వస్తుంది. ఈ హార్మోజ్ జలసంధితో యుద్ధంతో సంబంధం లేదు. అది మనకు రాక్ ఫాస్ఫేట్ ఆఫ్రికా నుండి వస్తుంది ఎక్కువగా. జోర్డాన్ కానీ మొరాకో కానీ ఈ కంట్రీల నుండి వస్తుంది. కాకపోతే మనము ఈ 2020-013 కానీ తర్వాత 28 కానీ తయారు చేయాలంటే రాక్ ఫాస్ఫేటే కాకుండా మనకు అమ్మోనియా కావాలి, సల్ఫర్ కావాలి. అమ్మోనియా కానీ సల్ఫర్ కావాలి. ఎందుకంటే మనం అమ్మోనియా ఫాస్ఫేట్ అంటాం కదా, 20-20-13 మీ అందరికి తెలుసు కదా. 28-25 కూడా అమ్మోనియం ఫాస్ఫేట్. సో అమ్మోనియా కంపల్సరీగా దానిలో కలపాలి. సో ఫాస్ఫారిక్ యాసిడ్ తయారు చేయాలంటే మనం ఏం చెప్పాము, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా కావాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్తో రాక్ ఫాస్ఫేట్ రియాక్షన్ చేస్తే ఫాస్ఫారిక్ యాసిడ్ వస్తుంది, దాని నుండి ఇది వస్తుంది. కాకపోతే ఏమైతుంది, రాక్ ఫాస్ఫేట్ అయితే మనకు ఫ్రీగా ఆఫ్రికన్ కంట్రీస్ నుండి వస్తుంది, యుద్ధంతో సంబంధం లేకుండా. కాకపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేయాలంటే మనకు సల్ఫర్ కావాలి. సల్ఫర్, ఆ సల్ఫర్ ఎక్కడ నుండి వస్తుందంటే మనకు ఈ దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, ఈ గల్ఫ్ కంట్రీస్ నుండి మనకు సల్ఫర్ అనేది వస్తుంది. సల్ఫర్ ఎక్కడ తయారవుతుందంటే ఈ రిఫైనరీస్ ఉన్నాయి కదా, మన పెట్రోల్ డీజిల్ తయారు చేస్తారు క్రూడ్ ఆయిల్ నుండి, అక్కడ బై ప్రోడక్ట్ అనమాట. అదేమి సల్ఫర్ ఏమి తయారు చేయరు, ఆ బై ప్రోడక్ట్ కుప్పలు పడింటారు. నేను కొత్తగా కంపెనీలో చేసినప్పుడు 2007లో వాళ్ళు ఆ కుప్పలను మీరు తీసుకుపోతే $20 క్లియర్ చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎదురు $20 ఇస్తాము, మీరు సల్ఫర్ తీసుకోండి అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైంది, మెల్లిగా అది $100 అయింది, $200 అయింది. తర్వాత యుద్ధం వచ్చిన తర్వాత ఇప్పుడు $1,200 అయింది. $1,200 సల్ఫర్ అయింది, అంటే 6 రెట్లు పెరిగింది. యుద్ధానికంటే ముందు $200, ఇప్పుడు $1,200 అయింది. సల్ఫర్ ఎందుకు కావాలి? సల్ఫర్ మనం 2020-013లో సల్ఫర్ ఉంటుంది. అలాగే ఈ సల్ఫర్ నుండి ఇందాక ఏం చెప్పాము, సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేస్తుంది. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ను రాక్ ఫాస్ఫేట్తో రియాక్షన్ చేసి ఫాస్ఫారిక్ యాసిడ్ తయారు చేస్తారు. అంటే ఓన్లీ రాక్ ఫాస్ఫేట్ అంటే మనకు బియ్యం ఉన్నట్టే, అంటే ఆ బియ్యం ఉత్త బియ్యం తినలేం కదా, అలాగనే దాన్ని రియాక్షన్ చేస్తేనే ఫాస్ఫారిక్ యాసిడ్ వస్తుంది. సల్ఫర్ నుండి సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ నుండి రాక్ ఫాస్ఫేట్ రియాక్షన్ చేస్తే ఫాస్ఫారిక్. సో ఆ సల్ఫర్ ఒక్క ఎంత పెద్ద ఎఫెక్ట్ చూపించిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇదంతా పెరగడానికి మనకు ఈ 2020 కానీ వేరే ప్రోడక్ట్లు పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే సల్ఫర్ ఇంత డిమాండ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడ నుండి సల్ఫర్ రాకపోవడం వల్ల మనకు ఈ తిప్పలన్నీ వచ్చింది, అమ్మోనియా రాకపోవడం వల్ల వచ్చింది. ఒకప్పుడు సల్ఫర్ ఎక్కువ రేట్ పెడితే దొరికేది, ఇప్పుడు $1,200 పెట్టినా కూడా దొరికే పరిస్థితి లేదు. లక్కీగా ఏంటంటే మొన్న యుద్ధ విరామం కొద్దిగా ఒక 10 రోజులు ఎంతో యుద్ధ విరామం వచ్చింది. అప్పుడు లక్కీగా ఒక 4 యూరియా షిప్పులు, ఒక సల్ఫర్ షిప్పు, ఒకటి అమ్మోనియా షిప్పు, ఇవన్నీ పాస్గా వచ్చినాయి. లేకపోతే మనకు ఈ తయారయ్యే పరిస్థితి కూడా ఉండేది కాదు. సో సిమిలర్లీ ఇది ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్ ఇది పెరగడానికి కారణము. రెండోది యూరియా, మనకు 40% ఆఫ్ ది యూరియా ఖతార్, సౌదీ అరేబియా, ఈ కువైట్ నుండి వస్తుంది. సో అక్కడ మనకు యూరియా ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇండియాలో? ఆర్సీఎఫ్ ఉంది, నేషనల్ ఫర్టిలైజర్స్ ఉంది, తర్వాత మనకు ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ ఉంది, రామగుండం ఫర్టిలైజర్, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు రా మెటీరియల్ అనేది ఇక్కడ దొరకదు. దాన్ని తయారు చేయాలంటే మనకు ఎల్ఎన్జి, మన ఎల్పిజి లాగానే ఎల్ఎన్జి ఉంటుంది. సో దాని నుండి ఏదైతే గ్యాస్ ఉంటుందో లిక్విఫైడ్ ఎల్ఎన్జి అంటాం కదా, ఆ ఎల్ఎన్జి ఇంపోర్ట్ చేసుకొని మన ఫ్యాక్టరీల్లో మనము యూరియా తయారు చేసుకుంటాం. కాకపోతే మన దగ్గర ఈ గ్యాస్, ఈ పెట్రోలియం రిజర్వ్స్ లేవు కాబట్టి 100% మనము రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకొని తయారు చేస్తాం. డైరెక్ట్గా కొన్ని కంపెనీలు యూరియా కూడా ఇంపోర్ట్ చేస్తారు. మాలాంటి కంపెనీలు యూరియా కూడా మీరు చూసినట్టయితే గత 3 సంవత్సరాలుగా 30% యూరియా మేమే ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడ చూసినా గ్రోమో యూరియా ఉంటుంది. సో దాదాపుగా మనకు ఈ దేశాల నుండి మనకు వస్తుంది సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, పొటాష్ అనేది మనకు ఈ రష్యన్ కంట్రీస్ నుండి వస్తుంది. సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రీసెంట్గా ఏమైంది, 2 రోజుల నుండి యుద్ధం జరుగుతుంది, మళ్ళీ మూసేశారు. తెలుసా మీ అందరికీ? మళ్ళీ మూసేశారు. సో మళ్ళీ ఇప్పుడు రావడం లేదు. లక్కీగా ఏంటంటే మనకు వర్షాలు పడలేదు. వర్షాలు పడింటే పరిస్థితి ఏంటి, ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్ దొరికిండేది కాదు. ఈరోజు
మీరు జిల్లాల్లో నిల్వలు చూసినట్టయితే ఏ కంపెనీ వర్షం లేకపోయినా కూడా ఈ టయానికి యాక్చువల్గా కుప్పలు స్టాకులు ఉండాలి వేరే వస్తువులు కంపెనీలు. సో ఈరోజు ఏ జిల్లాలో స్టాక్స్ లేవు, వస్తున్నాయి ఏదో కొద్ది గొప్ప డిఏపీలు వస్తున్నాయి, కానీ 20-20-13, 28-28 లాంటి మెటీరియల్ అయితే లేదు. వర్షాలు పడకపోయినా డిమాండ్ లేదు. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ ఎప్పటి వరకు ఈ యుద్ధం జరుగుతుంది అంటే, ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం గాజా ఉంది కదా పాలస్తీన్లో, దాన్ని 1 సంవత్సరం నుండి పోరాడుతుంది. సో చిన్న దేశాన్ని ఏం చేయలేకపోయారు. ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం, మీరు చూసే ఉంటుంది. మన భారతదేశం కంటే 2-3 ఇంతలు పెద్దగా ఉంటుంది ఏరియాలు. సో దాన్ని అమెరికా కట్టడి చేయగలదా లేదా, లేకపోతే ఏమన్నా సంధి ఏర్పడుతుందా, దీన్ని బట్టి మనకు ఫ్యూచర్లో ఈ ఫర్టిలైజర్ సప్లై అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు అక్కడ మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆగిపోయినా కూడా 20% టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామంటున్నారు. అంటే ఇంతకుముందు ఫ్రీగా వచ్చేవి ఫర్టిలైజర్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు ఏమంటున్నారు 20% అక్కడ నుండి వచ్చినందుకు మన టోల్ గేట్ ఎలా ఉంటుందో టోల్ గేట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాము అమెరికా కానీ ఇరాన్ కానీ అంటున్నారు. సో ఇవన్నీ పెరిగినప్పుడు గవర్నమెంట్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. ఇప్పుడే సబ్సిడీ 2 లక్షల కోట్ల పైన ఉంది ఇండియాలో, 200 లక్షల కోట్లు సబ్సిడీ ఉంది. సో ఆ సబ్సిడీని భరించలేక ఇప్పటి వరకు యుద్ధం ఆగి కొంచెం ఏదో మధ్యలో కొన్ని సిక్కులు వచ్చాయి కాబట్టి కొంచెం ఏదో రిలీఫ్ వచ్చింది గవర్నమెంట్కు. కొన్ని ఎల్పిజి ట్యాంకులు, కొన్ని ఈ రా మెటీరియల్ ముడి సరుకులు రావడం వల్ల కొంచెం అయితే గవర్నమెంట్కి రిలీఫ్ వచ్చింది. కాకపోతే ఇది ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం మనకు గ్యాస్ దొరికే పరిస్థితి ఉండదు, పెట్రోల్ దొరికే పరిస్థితి ఉండదు, ఎరువులు దొరికే పరిస్థితి అయితే ఉండదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి ఇండియాలో అనేది ఆలోచించాలి. ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి మన దగ్గర, మన యాక్చువల్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. తర్వాత ఈ యాక్చువల్గా మీరు సాయిల్ టెస్ట్ చేసినప్పుడు ఎక్కువగా ఫాస్ఫేటిక్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయని వస్తుంది. సాయిల్లో ఎక్కువగా ఫాస్ఫేటిక్ రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నది, ఎందుకంటే అది ఫిక్స్ అయిపోతుంది. సాయిల్ ఎక్కువగా వేసినట్టయితే ఆర్గానిక్ కంటెంట్ లేకపోతే ఫిక్స్ అయిపోతుంది. సో దాన్ని రిలీజ్ చేయడానికి ఫాస్ఫో బ్యాక్టీరియా ఇలాంటివి గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తుంటారు 1 kg ప్యాకెట్లు. సో అవి చేసినట్టయితే మనకు ఒక సీజన్లో భూమిలో ఉన్న ఫాస్ఫేట్ను కూడా వినియోగించుకున్నట్టయితే మనకు పంటలు పండడానికి ఆస్కారం ఉంటుంది. మూడో పద్ధతి ఏంటంటే నానో డిఏపి, నానో యూరియా లాంటివి మనం యూజ్ చేసినట్టయితే మనకు సబ్సిడీ బర్డెన్ తగ్గుతుంది. ఎరువుల వాడకం అనేది తగ్గించినట్టయితే గవర్నమెంట్కి కూడా లాభం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయమని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు అనిశ్చితి అంటే ముందు మనకు యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, తర్వాత ఇరాన్ యుద్ధం వచ్చింది. ఈ రెండింటి వల్ల మనకు చాలా నష్టాలు అయితే జరిగాయి. ఒకటి యుక్రెయిన్ యుద్ధం వల్ల మనకు అమ్మోనియా ఎక్కువగా వచ్చేది అక్కడ నుండి, తర్వాత సోయాబీన్ ఆయిల్ ఎక్కువగా వచ్చేది, వీట్ ఇవన్నీ వచ్చేవి వేరే దేశాలకు. ఇక్కడ మనకు ఇరాన్ మెయిన్గా, యుక్రెయిన్ అంత ఎఫెక్ట్ పడలేదు, కానీ ఇరాన్ యుద్ధం అయితే దేశం మీద చాలా ఎఫెక్ట్ అయితే ఉంది. ధరలు కూడా మీరు చూసినట్టయితే పెట్రోల్కు మనం కొన్ని రోజుల్లో క్యూలో నిలబడడం జరిగింది. పెట్రోల్ కానీ గ్యాస్ కానీ సిలిండర్ బుకింగ్ కూడా కాకుండా ఉంది. సో ఇది ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేము. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ అనేది మనం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మీరు రైతుకు దగ్గరలో ఉంటారు కాబట్టి మాకేదో లాభం వస్తుంది గవర్నమెంట్కు అనుకోవద్దు. ఇది నానో ఫర్టిలైజర్స్ అనేది గవర్నమెంట్ ఫోర్స్ వల్ల తయారు చేయడం జరిగింది. అసలు ఏ కంపెనీకి ఐడియా లేదు. నానో యూరియా కానీ నానో డిఏపి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ పెట్టి మాతో తయారు చేయించడం జరిగింది. అందరితో ప్లాంట్ పెట్టించడం జరిగింది. ఇఫ్కో వాళ్ళతో కానీ తర్వాత మాతో కానీ. ఇఫ్కో వాళ్ళు ముందు పెట్టారు నానో డిఏపి, నానో యూరియా, తర్వాత మనం పెట్టాము, తర్వాత ఇప్పుడు పీపీఎల్ఓలు పెడుతున్నారు. సో ఫ్యూచర్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక బస్తా డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ తగ్గించి, అట్లాగే ఒక బస్తా యూరియా తగ్గించి నానో యూరియా, ఒక బస్తా కాంప్లెక్స్ తగ్గించి నానో డిఏపి ప్రమోట్ చేయాలనేది గవర్నమెంట్ చాలా ముందుకెళ్తుంది. సో మనం కూడా కోఆపరేట్ చేసినట్టయితే మన దేశానికి కానీ మన నేలకు కానీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. మీరందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తుంది.